ప్రేమ, యేసుని ప్రేమ. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించిన మాట మాటకి మనం చదువుకుంటే వాక్యం విభజించి చదువుకుంటే యోసేపును కూడా దేవుడు నీతిమంతుడైన వాడిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు యోసేపు. హల్లెలూయా. యోసేపుకి యేసయ్య పుట్టకపోయినా సరే తండ్రిగా పిలువబడిన వాడు కూడా నీతిమంతుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకని మనం దేనిని సంపాదించుకోవాలి? వీళ్ళని మనం చూసేటప్పుడు బైబిల్ వాక్యం మనకేం బోధిస్తుంది అంటే అలా మారమని బోధిస్తుంది. మనం అనీతిమంతులమే. వాక్యం వినగానే నీకు ఒక మనసులో ఆశ కలగాలి. ఏమనంటే నేను కూడా నీతిమంతుడిని కావాలి. అది హల్లెలూయా. మోషే మంచోడు అని చెప్పుకుందాం, అబ్రహాం మంచోడు అని చెప్పుకుంటాం. కానీ మనం ఎందుకు అవ్వకూడదు అలాగా? ఇప్పుడు దాకా మన జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం లోబడతామో, దేవుని వాక్యానికి మనం హృదయంలో చోటిస్తామో, మనల్ని ఆ వాక్యం ఏం చేస్తుందంటే అలాగ తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఏమీ రాకుండా రాకుండా స్కూల్లోకి వెళ్ళిన మనిషి కొన్ని సంవత్సరాలకి ఏమవుతాడంటే ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక సైంటిస్ట్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు, ఒక పెద్ద ఆఫీసర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. దేనికి? చదువును బట్టి. దేవుని వాక్యం కూడా అనీతిమంతులమైన మనల్ని, ఏమీ రాని మనల్ని, ముడి సరుకులాగా ఉన్న మనల్ని, రాయిలాగా ఉన్న మనల్ని దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే శిల్పంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎవరిని మారుస్తుందంటే ఆ వాక్యం అనే ఉలికి తలయొగ్గిన వాడిని, ఆ దెబ్బలకి తలయొగ్గిన వాడిని, నన్ను తీర్చిదిద్దు అని దేవుణ్ణి అడిగిన వాడిని దేవుడు ఏం చేస్తాడంటే శిల్పముగా అందముగా మార్చేస్తాడు. అప్పుడు మన జీవితానికి విలువ. హల్లెలూయా. మోషే ఆ గొర్రెలను కాసుకుంటూ ఇత్రో యొక్క మందను మేపుకుంటూ అతడు కానీ ఆ గొర్రెల కాపరిగానే ఉంటే అతనికి అంత పేరు రాకపోను. కానీ దేవుడు ఏం చేశాడంటే మండుచున్న పొదలో అతన్ని దర్శించగానే మోషే అక్కడ చెప్పులు విడిచి దేవుని దర్శనాన్ని పొంది దేవుని వాక్కును నమ్మి వెంబడించి దేవుడు అప్పగించిన పనిని చేయడాన్ని బట్టి మోషేని ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిందా. మనం ఈ గాలికి తిరిగినంతకాలం కూడా మనకి ఏ పేరు రాదు, మన జీవితానికి అర్థమే ఉండదు. కానీ దేవునికి లోబడితే, మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటే ఆయన మనల్ని తీర్చిదిద్ది మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు కొద్దిమంది అయినా చెప్పుకునేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఇందా చెప్పుకుందాం కదా, విలియం కేరీ గారి సమాధికి కానీ, తెరీసా గారి సమాధికి కానీ, అలాంటి ప్రముఖులైన వారి సమాధుల దగ్గరికి కానీ రోజు ఎందుకు వెళుతున్నారు? యాత్రలాగా. వాళ్ళు చేసిన పనిని బట్టి. అందుకని అంటాడు, నీవు నేను చెప్పినట్లుగా చేస్తే నీ నామమును ఘనపరిచెదను. దేవునికి స్తోత్రం చెల్లిందా. మనం దేవుని నామాన్ని ఘనపరుస్తాం, కానీ మన నామాన్ని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నీతో ఉందో దేవుడికి తెలుసండి కదా, మన హృదయం ఎలాంటిదో తెలుసు దేవునికి. అందుకని మనం నీతిమంతులమైతే దేవుడు నీకు కూడా పని అప్పగిస్తాడు. ఏం పని పిలవబడటానికి. అతడు తండ్రి కాకపోయినా తండ్రిగా పిలువబడటానికి కూడా యోగ్యుడైన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని యోగ్యులంగా బ్రతకాలి కదా. శరీరం లాగుతుందని శరీర పాపాలకి లోబడిపోతే మనకి యోగ్యత అనేది రాదు. శరీరం బలహీనతలు అందరికీ ఉంటాయి, కానీ కొంతమంది వంకలు చెప్పుకుంటారు, నాకు ఇలాగా ఈ పాపంలో పడిపోవడానికి కారణం ఇది అని చెప్తారు కదా. ఒకడు ఆకలేసి దొంగతనం చేశాడు, వాడు ఏమంటాడు? నేరం నాది కాదు, ఆకలిది అంటాడు. అది మనకు బాగానే కనబడుతుంది. అవును, ఆకలి వేసింది, ఏం చేస్తాడు? ఎవడ పెట్టకపోతే ఒక అరటిపండు దొంగిలిని తినేసాడు అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. ఈ మాట అందరికీ తెలీదు. నేరం నాది కాదు, ఆకలిదంటే దానికి అందరూ ఓటేస్తారు. పర్వాలేదు, తప్పు. వ్యభిచారం చేయడానికి కారణం ఇది అంటే
పర్వాలేదులే అంటాం మనం. కానీ దేవుడు అలాగా అనడు. దేవుడు నీతిని చూస్తాడు. నీతి అంటే అది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆకలి వేసినా దొంగతనం చేయలేని వాడు నీతిమంతుడు అవుతాడు. ఒకవేళ ఆకలి వేసి చనిపోయినా సరే వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు, వాడు తృప్తిపరచబడతాడని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి ఈ లోకం చెప్పే నీతి వేరు, దేవుని దృష్టిలో నీతి వేరు. ఎంత నీతిమంతుడో యోసేపు కోసం మనం చెప్పుకుంటే ఇక్కడ చక్కగా తెలుస్తుంది. అతడు ఎందుకు నీతిమంతుడు అని చెప్తున్నాడు దేవుడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడి ఉద్దేశించెను. అది అతని నీతి. యోసేపుకి తెలిసింది మరియ గర్భవతి అయిందని తెలిసింది. పరిశుద్ధాత్మ వలనో లేకపోతే ఇంకేం తెలియలేదు. అసలు గర్భవతి అంటే లోకం ఏమనుకుంటారండి? ఒక కన్యక గర్భవతి అని తెలిస్తే తప్పు చేసింది అండి, అంటే మరియా పాడయ్యింది, ఎవరో ఆమెను కూడారు అని అనుకుని కూడా ఆమెను అవమానపరచకూడదు. అది అతని నీతి. కొంతమంది వీధిలో పెట్టారా కదండి. అసలు చిన్న వార్త తెలిస్తే చాలు మనకి TV9 కంటే ఎక్కువైపోతాం కదా. TV9 సరిగ్గా చెప్పట్లేదని TV10 కూడా వచ్చేసాడు మళ్ళా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని ఇంకనూ తీర్చిదిద్దడానికే ప్రభువా, నీ ఉలితో మమ్మల్ని చెక్కుతుండగా మేము లోబడే భాగ్యము దయచేయండి. అప్పుడే మేము అందమైన శిల్పంగా నీ భక్తుల రూపంలోనికి, నీ రూపంలోనికి మేము రాగలుగుతాం తండ్రి. అట్టి జ్ఞానమును, లోబడే జ్ఞానమును, తత్వమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రహర్షిని గ్రేస్ని దేవుడు దీవించును గాక. ఇంకా తన చదువులోను అన్ని విషయాల్లోనూ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి దీవెనలు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ గ్రేసీ. హ్యాపీ బర్త్డే టు యూ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చే